సంకల్పంతో కృతజ్ఞతగా ఉండాలని. అలా సంకల్పంతో చేయండి. మీకు మీరు కోపంగా చిరాగ్గా ఉండకండి. ఎప్పుడు చూడు విషయాలను గురించి సనగడం, ఫిర్యాదులు చేయడాన్ని తిరస్కరించండి. దేనికి ఆతురపడకండి. మన కొరకు దేవుని చిత్తం శాంతం. బైబిల్ చెప్తుంది, క్రీస్తు నుండి వచ్చే సమాధానము మీ జీవితాలను తీర్పర్లా ఏలనివ్వండి. ఎంపైర్ అంటే ఏమిటి? లోపలే ఉందో బయటే ఉందో చెప్తుంది. కనుక మనం చేయవలసిన వాటిల్లో ఒకటి మన జీవితంలో శాంతిని ఏలనివ్వాలి. దేవుడు మనకు శాంతినివ్వడానికి ఉన్న కారణాల్లో ఒకటి ఎప్పుడు ఏది రైటో ఏది తప్పో చెప్పగలగడానికే. దేవుడి శాంతికి రచయిత. మీలో చాలా మంది ఇప్పుడున్న గందరగోళాలు, అలాగే గతంలో నా జీవితంలోనివి శాంతిని అనుసరించి ఉంటే ఆ గందరగోళాలు ఇప్పుడు ఉండేవాళ్ళం కాదు. ఆమేన్. మనం చేస్తాం, నిన్న చెప్పినట్లుగా బుద్ధి లేని పనులను చేస్తాం, ఎలాంటి అర్థం లేని పనులు చేస్తాం, తర్వాత దానికి వెల చెల్లిస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు దేవుడు దాన్ని పరిష్కరించాలంటాం. చూడండి, మీ జీవితంలో శాంతిని తీర్పరిగా చేసుకోండి. ఏమిటో తెలుసా? దేని గురించి అయినా శాంతిగా లేకుంటే చేయకండి. దాన్ని వివరించి లేకుంటే చింతించక్కర్లేదు వివరించడానికి. ఎవరితో అయినా ఇలా చెప్పండి, ఎందుకనో నిజంగా చెప్పలేను, నాకు శాంతి ఉండదు ఆ పార్టీకి వెళితే. తెలుసా, వెళ్ళలేను, ఎందుకో నాకే తెలీదు, అయితే నాకు అది కొనడంలో ఎలాంటి శాంతి లేదు. చూడండి, మీ దగ్గర డబ్బు ఉందేమో, సమయం తప్పేమో. డబ్బుందేమో, కానీ దేవునికి తెలుసు రాబోయే కొన్ని నెలల్లో ఏదో రాబోతుంది, దానికి డబ్బు కావాలి. ఆయన